వాడన్న మాటలు అలా ఉన్నాయమ్మా. కోడల్ని కూడా కూతుర్లా చూసే అత్త అని. ఆవిడ్ని మొదటిసారి చూసినప్పుడు చాలా గొప్పగా ఊహించుకున్నాను. అంత గొప్ప మనిషి నన్నలా అంటుంటే ఏంటి ఈవిడితో నేను తింటున్నానని బాధేసింది. ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా మనసులో బాధ తీరట్లేదు. ప్రేమని ఎంతైనా మొయ్యొచ్చమ్మా, కాని బాధని మొయ్యలేదమ్మా. అలా మనసులోనే పెట్టుకొని ఇంకా బాధపడుతూ మనసుని బాధ పెట్టకూడదు. ఒకరితో చెప్పుకోనైనా తీర్చుకోవాలి, మనకు మనం సర్ది చెప్పుకోనైనా ఓదర్చుకోవాలి. వదిలేసే, ఏం కాదు. మీరు వెళ్ళండి, నేను భోజనం సిద్ధం చేస్తాను. ధరణి, అమ్మని చెప్తున్నాను కదా, వెళ్ళు. వాణి, లోపలికి తీసుకెళ్ళు. ధరణి, పద. చూసుకోకుండా తాగేశాను. నన్ను ఎలాగైనా కాపాడరా. అమ్మా, ఎంత పని చేసావు అమ్మా. పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. ఆల్రెడీ విషయం మొత్తం ఎక్కేసి ఉంటుంది. హాస్పిటల్ కి వెళ్ళినా వేస్ట్. కనీసం చివరిసారైనా ఒక సెల్ఫీ తీసుకుందాం రండి. నా చావు నీకు నవ్వులాటగా ఉందా? ఒరే నిరంజన్, నన్ను బతికించరా. పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. నేను ఏ ఎలకల మందు కలపలేదులే. నీకు బుద్ధి చెప్పాలని అబద్ధం చెప్పాను. నా దగ్గర తోక జాడిస్తే ఈసారి నిజంగానే కలుపుతాను ఎలకల మందు. ఇదిగో గట్టిగా కొరక్కు, ఉన్నవి కూడా ఊడిపోతాయి. నిన్ను ఏం బామ్మా, అత్తయ్య, బావా అందరూ భోంచేశారా? అక్క భోంచేసిందా? చేసింది. అబద్ధం రాయుడు. అబద్ధం ఏంటి? ఏం లేదు రాయుడు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, భోజనం పెడతాను. ఏం జరిగిందో చెప్పు బామ్మా. ఏం లేదని చెప్తున్నాను కదా నాన్న, నువ్వురా భోంచేద్దు గాని. అక్క ఖాళీ కడుపుతో ఉంటే తమ్ముడు కడుపు నిండా ఎలా తింటాడు? నువ్వు కాసేపు నోరు మూస్తావా? నోరు మూసినంత మాత్రాన మైనావతికి జరిగిన అవమానం పోతుందా? అక్కకు అవమానం జరిగిందా? అసలేం జరిగింది? ఏం లేదు రాయుడు. నువ్వు ఆగు బామ్మా. అత్తయ్య, మీరు చెప్పండి. ఉదయం బారసాలకు వెళ్ళాం కదా, నువ్వు వెళ్లిపోయిన వెంటనే ఎవరితో కూటికి గతిలేంది అక్కడికొచ్చి మీ అక్క చీర కొంగుని కత్తిరించి పారేసింది. చూస్తావేంరా, నువ్వు అక్కడే ఉన్నావు కదా, తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటావు రాయుడు? మన ఊళ్ళో మీ అక్కంటే ప్రతి ఒక్కరికి భయం భక్తి ఉన్నాయి. కానీ ఆ పిల్లకి మాత్రం తల పొగరున్నట్టుంది. అందుకే మీ అక్కకి ఎదురు నిలబడ్డమే కాకుండా ఎదురు సమాధానం కూడా చెప్పింది. అది చేసిన పనికి దాన్ని అక్కడే చంపి పాతేద్దామన్నంత కోపం వచ్చింది. ఏమైంది రాయుడు, అలా అర్జా? ఏమైంది మావయ్య? ఏం లేదు. మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? బయట వెదర్ చాలా బాగుంది కదా, వాకింగ్ కి వెళ్తున్నాం. నువ్వు వస్తావా మావయ్య? ఇంకాసేపట్లో వర్షం వస్తుందని వెదర్ రిపోర్ట్స్ వచ్చాయి. మీరు ఇప్పుడు వెళ్ళి ఆ వానలో తడిచి జలుబు జ్వరాలు తెచ్చుకుంటే ఏంటి పరిస్థితి? నా మాట విని అదేదో ఇంట్లోనే చేసుకోండి, వెళ్ళండి. బయట వెదర్ అంత బాగుంటే వర్షం అంటావేంటి రాయుడు? అవును మావయ్య, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. మేము వెళ్తున్నాం. వద్దన్నా, చెప్తున్నాను కదా. అదేదో మీరిద్దరు ఇంట్లోనే చేసుకోండి. వర్షం వస్తుందని తెలిస్తేనే కదా ఆ వెదర్ రిపోర్ట్స్ చెప్తారు.
ఏమో మీరు అలా వెళ్ళగానే వర్షం పడొచ్చేమో, అందుకే మీరు ఇంట్లోనే ఉండండి. వెళ్ళండి. అబ్బా అది కాదు రాయుడు. నా బంగారు తల్లులు కదూ, చెప్పేది వినండమ్మా. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి రాయుడు ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు? సెక్యూరిటీ ఇలారా. సార్ నమస్తే సార్. ఈ సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరు పెట్టారు? ఇందాకే సైకిల్ షాప్ అతను వచ్చి మీరు చెప్పారని చెప్పి ఈ సైకిల్ ఇక్కడ పెట్టారు సార్. అవునవును, నేనే తీసుకురమ్మన్నాను. నువ్వు వెళ్ళు. ఓకే సార్. అరే రాయుడు గారు ఆ సైకిల్ షాప్ అతను పొరపాటున మీ ఇంటికి తీసుకొచ్చాడు. కొంచెం మీరైనా మా ధరణి ఇంటికి తీసుకెళ్ళండి. మా ధరణిని చూడకుండా నేను ఉండలేను. వెంటనే సైకిల్ అక్క వాళ్ళు చూడకుండా ఇక్కడి నుంచి పంపించాలి, కానీ ఎలా?